హోటల్ స్టైల్ పాలక్ పన్నీర్‌ని ఇంట్లోనే టేస్టీగా ఇంకా చాలా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. పాలకూరని తినని వాళ్ళు ఈ విధంగా పాలక్ పన్నీర్‌ని ప్రిపేర్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ఫ్రెష్‌గా ఉన్న పాలకూరని తీసుకొని చక్కగా 2, 3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత మరుగుతున్న నీళ్ళల్లో వేసుకొని ఒక మరుగొచ్చిన తర్వాత ఈ పాలకూరని తీసుకొని ఒక బౌల్‌లోకి తీసేసుకోవాలి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మీ దగ్గర గాని ఐస్ వాటర్ ఉంటే దీని మీద ఐస్ వాటర్ వేస్తే కలర్ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు ఈ పాలక్ పన్నీర్ గ్రేవీ ప్రిపేర్ చేయడం కోసం ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని కూడా అంటే టమాటా, ఆనియన్, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం, వెల్లుల్లి ఇంకా మీ దగ్గర ఉంటే జీడిపప్పులను కూడా వేసుకొని ఇవన్నీ మగ్గేంత వరకు వండుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్‌లో వేసేసుకొని, ముందుగా చల్లారిన పాలకూరను కూడా వేసుకొని, కొద్దిగా పాలకూరలు వా ఉడకబెట్టుకున్న వాటర్‌ని కూడా ఇందులో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొన్ని బేసిక్ మసాలాలు వేసుకొని, అవి 2 నిమిషాల పాటు వేపించుకున్న తర్వాత, ఇందులో ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పాలక్ పేస్ట్‌ని కూడా ఇందులో యాడ్ చేసుకొని, ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా సెపరేట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. పన్నీర్ ముక్కల్ని ఇలా డైరెక్ట్‌గా వేసుకోవడం వలన మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇందులో ఇంకా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్‌ను వేసుకొని, పైనుంచి కొద్దిగా కసూరి మేతిని క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా ఫ్రెష్‌గా ఉన్న మిల్క్ క్రీమ్‌ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోండి. ఇలా మిల్క్ క్రీమ్ వేసుకోవడం వలన టేస్ట్ అనేది రిచ్ క్రీమీ టేస్ట్‌లో వస్తుందనమాట కర్రీ అనేది. కడాయి మూతను మూసుకొని స్లో ఫ్లేమ్‌లో ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకున్నారంటే ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. చూసారు కదా! మంచి హెల్తీ, టేస్టీ, క్రీమీ పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీని చక్కగా చపాతీలో గానీ, జొన్న రొట్టెల్లోకి గానీ, ఇంకా ఏదైనా నాన్‌తో గానీ తింటే రుచి చాలా బావుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ మెథడ్. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం కుక్ క్రిస్ కార్నర్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు వీడియోని చూసినందుకు థాంక్స్ ఫర్ వాచింగ్.